క్లారిటీగా మాట్లాడాడు. ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాడు. ఇది అనంత సభలో పవన్ కళ్యాణ్ తాను ఏం చేయబోతున్నారో స్పష్టం చేసిన తీరు. ఈసారి టీడీపీపై సుతి మెత్తగానే అయినా సూటిగా గుచ్చుకునేలా ఆరోపణలు సంధించారు. హామీలు నిలబెట్టుకోకపోతే తామే బలమైన శత్రువునవుతాడంటూ ఆ పార్టీలకు హెచ్చరికలు జారీ చేశాడు. తిరుపతి, కాకినాడ సభలతో పోల్చితే అనంత సభలో పవన్ కళ్యాణ్ తీరులో మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. హోదా విషయంలో బీజేపీపై ఎప్పట్లాగానే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అలసిపోయాం, విసిగిపోయాం, ఇంకెంతకాలం ఈ మోసాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను పవన్ ఆవేశంగా ప్రశ్నించారు. ఈ 2.5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీపై పెద్దగా విమర్శలు చేయని పవన్ క్రమంగా మాటల వేడిని పెంచడం టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు నిత్యం సింగపూర్ తరహా అభివృద్ధిని చెబుతుంటారని, సింగపూర్ అంటే కరప్షన్ లేకపోవడం అన్నారు. అలాంటి రాజకీయం ఉండాలన్నారు. టీడీపీ ప్రభుత్వం పైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, అలా ఎందుకు వస్తున్నాయో సరిచేసుకోవాలంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం అన్ని కులాలను, మతాలను సమానంగా చూడాలన్నారు. కరప్షన్ ఎక్కువైపోయింది తెలుగుదేశం ప్రభుత్వం మీద, దీన్ని సరి చేసుకోవాలి. ఎందుకు వస్తున్నాయి అలాంటి పదాలు? నేను కులం అడ్డుగోడల్ని దాటి, కుటుంబ మమకారం దాటి నేను మీకు మద్దతు పలికాను. దయచేసి తెలుగుదేశం ప్రభుత్వానికి, ఒక కులానికి కానీ, ఒక ప్రాంతానికి కానీ, ఒక వర్గానికి కానీ ఎక్కువ చేయకుండా చూడండి. అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఒకవేళ నేను విన్న దాంట్లో నిజం లేకపోతే దయచేసి దాన్ని చెప్పండి. అలాంటివి ఎందుకు వస్తున్నాయో బయటికి మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. అలాగే వేర్పాటువాద హెచ్చరిక చేశారు పవన్. అమరావతి నుంచి రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు వేరైపోయినట్టు ప్రజలు భావిస్తున్నారని, ఇలాంటి విభజన రాకుండా జాగ్రత్త పడాలన్నారు. రాయలసీమ ప్రాంతానికి మరి ఎందుకు దూరం అయిపోయాం మనం అని ఒకసారి తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచించుకోవాలి. అలాగే ఉత్తరాంధ్ర కూడా ఈ రాజధాని మనకు సంబంధం లేదు, ఎక్కడో దూరాన ఉందని చెప్పి మళ్ళీ 2 చోట్ల, ఒకవైపు రాయలసీమలోనూ ఇంకోవైపు ఉత్తరాంధ్రలో మళ్ళీ వేర్పాటువాద ఆలోచనలు ఉన్నాయి. అవి మీరు ఆదిలోనే వారి సమస్యల్ని గుర్తించి మీరు చేయకపోతే మళ్ళీ ఇంకోసారి తెలంగాణ కానీ ఇంకో 2 ముక్కలుగా విడిపోయే అవకాశాలను జాగ్రత్త మీరు పరిశీలించి చూసుకోండి. తాను గౌరవ మర్యాదలు, డబ్బు అన్నింటినీ పణంగా పెట్టి ప్రజాప్రతినిధిగా వస్తున్నానని పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. అనంతపురం జిల్లా నుంచే పార్టీ కార్యక్రమాలను విస్తరింపజేస్తామని, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలన్నది పవన్ వ్యూహం. ఇందుకోసం అక్కడ ఓ ఇల్లు చూసుకుని, ఓటు హక్కుని హైదరాబాద్ నుంచి ఏలూరుకి షిఫ్ట్ చేసుకునే యత్నాలు చేశారు. అంతలోనే అనంత నుంచి పార్టీ కార్యక్రమాలను మొదలు పెడతానని పవన్ అనడం వెనుక ఎలాంటి వ్యూహం ఉందా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అనంతపురం జిల్లా కరువుతో సహా పోతుంది, సరైన నిధులు వస్తాయి అన్న ఒకే ఒక్క ఆలోచనతో నేను వాళ్ళకి మద్దతు పలికాను. నేను ఖాళీగా కూర్చున్న మనిషిని కాదు, ఉత్త చేతులతో జీహుజూర్ అని ఆడే బానిసని కాదు. నేను దీని నుంచి మీకు ఇది ముగిసిన అధ్యాయం కావచ్చేమో, కానీ దీని నుంచి ఒక సరికొత్త రాజకీయ అధ్యాయం మొదలు పెడతాం. జనసేన పార్టీగా మీ అందరి మద్దతుతో. గెలుస్తానా ఓడిపోతానా అనే దాంతో సంబంధం లేకుండా రాయలసీమ నుంచి పోరాటం చేస్తానని అన్నారు పవన్. రాయలసీమ బాధలను ఢిల్లీ దాకా తెలియజేస్తానని, ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నానని వివరించారు. జనసేన పార్టీది విధానాలు, సిద్ధాంతాలపై పోరాటమే తప్ప వ్యక్తులపై పోరాటం చేయదని చెప్పారు. చంద్రబాబు కానీ, జగన్ పై కానీ వ్యక్తిగత వైరం లేదన్నారు. తన సినిమాలు ఆడొచ్చు, ఆడకపోవచ్చు, కానీ ప్రజల సమస్యలపై పోరాడతానని స్పష్టం చేశారు. గుండె లోతుల్లోంచి వచ్చిన మాటలంటూ సాగిన పవన్ అనంత సభ ద్వారా తాను ఏ విధంగా ఎవరిపై యుద్ధం చేయదలుచుకున్నారో చెప్పేశారు.